పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత అన్నను కడ తీర్చాడు తమ్ముడు. ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురంలో ఈ ఘటన జరిగింది. ఆస్తి పంపకాలపై అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే రాత్రి కూడా ఘర్షణ జరగటం జరిగింది. ఇక రాత్రి జరిగిన ఘర్షణలో ఆవేశంతో ఊగిపోయిన విజయరాజు రోకలి బండతో కొట్టడంతో అన్న దైవ భక్తుడు మృతి చెందాడు. ఇక అడ్డు వచ్చిన మరో ఇద్దరు అన్నదమ్ములపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సోదరులు ఆసుపత్రిలో చేరారు. నిందితుడు విజయరాజు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రూరల్ పోలీసులు. మా ఆయన మా అబ్బాయి పిలిచినాడండి, మా మరిది పిలిచినాడు, అన్న ఇట్లా కొంచెం మాట్లాడుకుందాం రండి అని అంటే సర్లేరా అని వచ్చి నిలబడుకున్నాడు. నిలబడుకున్న తర్వాత పైకి ఆ అబ్బాయి పైన ఉంటాడండి. పైన ఉంటే ఈ అబ్బాయి కిందికి రారా అని పిలిచినాడు. కిందికి రా, నేను పైకి చూసి మాట్లాడలేను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడు అంటే నేను రాన్నాడు. నేను నీళ్ళు కట్టుకుని పోవాలి, నేను రాను అన్నాడు. అన్న వెంటనే మా ఆయన వచ్చేసి ఏమి రా, పైకి రావు, కిందికి రా మాట్లాడుకుందాం అన్నాడు. అన్న తర్వాత నేను రాను, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడాడండి. చెడ్డ మాటలు మాట్లాడితే ఏం రా కొవ్వట్టున్నావేను అంటే నువ్వు కొవ్వట్టున్నావని ఇద్దరు అనుకున్నారు. అనుకున్న తర్వాత రారా చూసుకుందామని పైకి రమ్మంటే పోయినాడు మా ఆయన. మా ఆయన పైన పోయిన వెంటనే కరెక్ట్ 9 అయిందండి. 9 అయిన వెంటనే ఇంకా కరెంటు పోయింది. ఆ అబ్బాయి బడే తీసుకొచ్చేది నేను చూసిన వెంటనే కరెంటు పోయింది. కరెంటు పోయిన వెంటనే మా ఆయన మీద వేసినాడు. వేసి ఇంకా మా ఆయన పడిపోయినాడండి. పడిపోయిన తర్వాత మా మర్దుల మీదకి అందరికీ, మా మర్దిని, 2వ మర్దిని, 3వ మర్దిని అందరిని కొట్టినాడు. అందరి మీదకి వచ్చే లోపల అన్నీ మిద్దెపై నుంచి కిందికి వేసినాను. కిందికి వేసిన వెంటనే ఇంకా మా ఆయనను చూసుకునే లోపల కరెంట్ వచ్చేసింది. ఇంకా ఏం పలకలేదండి. మా ఆయన వాంతికి చేసుకొని ఇంకా అప్పుడే ఇంకా సిచ్యువేషన్ అంతా రక్తం వల్ల కారిపోయింది. బాగా వెనకాల వేశాడు. వేసిన తర్వాత ఇంకా చూసుకున్న తర్వాత హాస్పిటల్కి తోలుకొచ్చాను. అంతే. పంచాయతీ కోసం మాట్లాడదామని అడుగుతున్నాం సార్. వాడు రాలే, పైన బిల్డింగ్ మీద. మా ఆయన కిందికి రాదా మాట్లాడుకుందాం, ఎక్కడికన్నా పెద్ద మందులు కాడికి పోయి అంటే నేను రాను, నాకు నేనే పెద్ద మంచిది, మీరే పిలుచుకొచ్చుకుపోరా అంటే మా ఆయన మీకు నిదానంగా మాట్లాడదాం, లేదంటే పెద్ద మందులు కాడికి ముందుగానే రాడు సార్ వాడు, మాకు సిగ్గుమానం పోతుందని చిన్నగా మాట్లాడుకొని నువ్వు వినకుంటే కనుక స్టేషన్ కాడ చెప్దాం అనుకున్నాను సార్. ఇంటికి రా అని మా ఆయన పోయాడు. బిస తాపులకి పోయానులే, కొట్టనికి వచ్చానని తాపులను మెట్ల మీద అన్నాడు. మా ఆయన ఎక్కిపోతున్నాడు, చీకొట్టినాడు పడేది. అన్నదమ్ముల మధ్య పొలానికి సంబంధించిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దానిలో విజయరాజు అనే అతను వాళ్ళ అన్న అయిన దేవభక్తుడిని ఇది రోకలి బండితో కొట్టి తల మీద గాయం చేసేసాడు. అతను హాస్పిటల్ తీసుకొచ్చే లోపల చనిపోయాడు. దీనిపై కేసు రిజిస్టర్ చేసి విచారణ జరుగుతుంది. పంచాయతీ కోసం మాట్లాడదామని అడుగుతున్నాం సార్. వాడు రాలే, పైన బిల్డింగ్ మీద. మా ఆయన కిందికి రాదా మాట్లాడుకుందాం, ఎక్కడికన్నా పెద్ద. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఆస్తి కోసం కూడా అంటే సొంత అన్ననే చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. కంప్లీట్గా కూడా పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం గ్రామంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుని చెప్పవచ్చు. ఆస్తి పంపకాల విషయంలో కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఎవరైతే విజయరాజు ఉన్నారో రోకల్ బండతో కూడా తన అన్న అయినటువంటి దైవ భక్తుడిని రోకల్ బండతో కొట్టడం వల్ల కూడా అక్కడికక్కడ ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోపంలో ఒకరికొనొకరు మాట అనుకోవడము, చూసుకుందాం రాజుకుందాం అని చెప్పడం కూడా, అన్నపైకి కూడా కాలు దువ్వుతూ వెళ్ళడము, తిట్టడం వల్ల కూడా ఒకసారిగా కోపతిరేకులే ఇద్దరి మధ్యన గొడవ చెలరేగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రాత్రి సమయంలో కూడా కరెంటు లేని సమయంలో ఒక్కసారిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి రోకల్ బండతో కూడా విజయరాజు ఆవేశంతో అన్న దైవభక్తుడి పైన గట్టిగా కొట్టడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఎక్కువగా గాయమైన నేపథ్యంలో కూడా అతను అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరో ఇద్దరు అన్నదమ్ములు కూడా పూర్తి స్థాయిలో వీరి మధ్య జరుగుతున్న గొడవ కారణంగా కూడా విడిపించేందుకు కూడా ఆ ప్రాంతానికి వచ్చిన క్రమంలో కూడా ఆ అన్నదమ్ముల పైన కూడా విజయరాజు దాడి చేశారని చెప్పవచ్చు. వారిని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. నిందితుడు విజయరాజు ఎవరైతున్నారో ఇతను పోలీసులకు నుంచి తప్పించుకొని పరారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది అన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు
ఫిర్యాదు మేరకు ఎవరైతే అన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తను మరిది ఈ విధంగా అయితే ఈ విధంగా చంపాడు మా ఆయన అని చెప్పేసి కూడా పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మనకు ఆస్తి పంపకాల విషయంలోనే ఈ అన్నదమ్ముల మధ్య తరచు కూడా గొడవలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. క్షణికావేశంలో మాట పెరిగి ఒక్కసారిగా తన అన్ననంటే తన సొంత అన్నను కూడా కడదేర్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మానవ సంబంధాలు ఏమవుతున్నాయో అని చెప్పేసరికి కూడా ఒక్కసారిగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. మనం మొత్తంగా చూసుకుంటే ఒకే తల్లి కడుపు పుట్టినటువంటి అన్నదమ్ములు ఈ ఆస్తుల కోసము ఈ నేపథ్యంలో కూడా ఒకరు కొట్టుకోవడమే కాకుండా ఎక్కువగా చంపేంత పరిస్థితికి వచ్చారని చెప్పవచ్చు. ఈ రోజు విజయరాజు ఆవేశం కారణంగా తన అన్న దైవభక్తిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఈ ఘటనతో కూడా అసలు అంటే మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి అని అనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా కానీ అంటే సిబ్లింగ్స్ ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు. తల్లిదండ్రులు లేని సమయంలో కూడా వారికంటూ ఒకరు ఉండాలని చెప్పి కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారని చెప్పి కూడా పిల్లల్ని ఒక అన్నదమ్ములు కానీ అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక అంటే ఆస్తి గొడవల్లో కూడా ఆవేశంతో అసలు వాళ్ళకు తోడుగా ఉండాల్సినటువంటి తోబుట్టువులని ఏ విధంగా చంపుకుంటున్నారు అనేవి కూడా ఈ ఘటనలు అయితే ఉదంతంగా నిలుస్తూ ఉన్నాయి. ఆస్తుల కోసం ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఆవేశంలో కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా చిన్న చిన్న ఇగోలకు ఆవేశాలకు కూడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని వాళ్ళ తోబుట్టువులు కూడా పొట్టన పెట్టుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది.